పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్తో గ్యాస్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్యాస్ ఆన్లైన్ బుకింగ్కి సర్వర్ డౌన్ కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల ఆన్లైన్ బుకింగ్లు నిలిచిపోయాయి. ఆఫ్లైన్ బుకింగ్ కోసం జనం ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావము ఇటు ఇండియాపై పడదని చెప్పవచ్చు. ముఖ్యంగా చమురు రవాణా ఆగిపోయింది. దీంతో ఇటు గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఇప్పటికే ఇటు రేట్లు పెంచిన పరిస్థితి. డొమెస్టిక్ సంబంధించి 60 రూపాయలు, కమర్షియల్ సంబంధించి 115 రూపాయలు పెంచిన పరిస్థితి. ప్రైవేట్ కంపెనీలు అయితే ఏకంగా 400 నుంచి 500 రూపాయలు కూడా పెంచి ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే డొమెస్టిక్ సిలిండర్ ఇటు ఆన్లైన్లో బుక్ చేస్తే కనుక ఆ యొక్క నంబర్స్ పనిచేయడం లేదని చెప్పేసి వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరారు వినియోగదారులు అని చెప్పవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడని చెప్పేసి ఇటు వినియోగదారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మొత్తం ఇక్కడ చూడొచ్చు, మొత్తం బైకులు కూడా మొత్తం రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఏజెన్సీ, భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉన్నాము. దీనికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లో ఉండి బుక్ చేసుకోవడానికి వస్తున్నారు. అయితే ఏవైతే ఆన్లైన్ నంబర్ ఉంటాయో ఆన్లైన్ నంబరు పనిచేయడం లేదు, బుక్ చేసుకుంటా అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. అసలు ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బాధ ఉంది సార్. గ్యాస్ దొరకకొచ్చింది, అందరు పరిశాన్ అయితే లైన్లో పొద్దున 6:30 నుంచి ఉన్నాం. ఇక్కడ 6:30 నుంచి ఉంటే ఇప్పుడు గ్యాస్ ఆఫీస్ తెరిచిర్రు. ఇప్పుడు పొద్దు నుంచి టిఫిన్ చేయకుండా ఇక్కడ వెయిటింగ్లో ఉన్నాం మేము. అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా, ఇక్కడికి ఎందుకు వస్తారు? ఆన్లైన్లో బుక్ చేసినాము కానీ గ్యాస్ కోసం లైన్లో నిలబడ్డాం. అట్లా గ్యాస్ దొరకాల కదా, దొరకకొచ్చింది, అందుకోసం ఆఫీస్కి వచ్చినాం. సార్ 1 వీక్ అవుతుంది సార్. 1 వీక్ నుంచి నేను గ్యాస్ సిలిండర్ అయిపోయిందని చెప్పేసి నేను బుక్ చేస్తాను ట్రై చేస్తున్నా, అయితే లేదు. సుమారు చూస్తే మెసేజ్ చేస్తుంటే 24th నాడు డెలివరీ అని చెప్పి వచ్చింది. అటు గ్యాస్ తీసుకోలేదు 24th నాడు డెలివరీ వచ్చింది మెసేజ్. ఇదేందని అడిగితే వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు. నేను గ్యాస్ తీసుకోలేదు, చేయలేదు, మెసేజ్ వచ్చింది 24th నాడు తీసుకున్నట్టు. ఈయన బుక్ చేయలేదు సార్. నేను 1 వీక్ నుంచి చూస్తున్నా, హిందీ బుకింగ్ అవుతుందని చెప్పి చూస్తే బుకింగ్ అయితే లేదు. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈ మెసేజ్ వచ్చింది, ఆల్రెడీ డెలివరీ అయింది. నేను డెలివరీ ఏజెన్సీ తీసుకోలేదు, డెలివరీ వచ్చింది. అవి అడుగుదామని వచ్చింది సార్. సార్ మరికొంతమంది వినియోగదారులు క్యూ లైన్లో ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎంతసేపు వచ్చి ఇక్కడికి, ఎంతసేపు ఎట్లా ఉంది చెప్పండి? పరిస్థితి దారుణంగా ఉంది. ఏం చేస్తాం సార్, ఇక నిలబడాలి, తప్పదు కదా, ప్రాబ్లం ఉంది, తప్పదు, నిలబడాలి, వెయిట్ చేయాలి. 2 days అయింది బుక్ చేసుకొని.
2 times అయింది యాక్చువల్లీ. వన్ వీక్ బ్యాక్ కూడా చేసుకున్నాము, మళ్ళీ 2 days బ్యాక్ కూడా చేసుకున్నాం. అసలు కరెక్ట్ రెస్పాండ్ లేదు, అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. ఎంక్వైరీ కోసమే వచ్చాము ఒకసారి. అంటే స్టాక్ ఉన్నదని చెప్తున్నారా, ఏమంటున్నారు? స్టాక్ అంటే ఇప్పుడు సామాన్యంగా మేము 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసిన కూడా రెస్పాండ్ లేదు. డైరెక్ట్ ఇక్కడికి భారత్ గ్యాస్ ఇక్కడికి రమ్మని ఆన్లైన్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోమంటారు. ఏంటంటే హోటల్ సర్వీస్ మానేసి కొంచెం మేనేజ్మెంట్ ఇంటి వాళ్ళకి మటుకు గ్యాస్ మటుకు సప్లై చేస్తే కొంచెం బాగుంటుంది. లేకపోతే ఆందోళనకరంగా ఇబ్బందిగా అయిపోతుంది. జనాలు కూడా చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఎగ్జామ్లు స్టార్ట్ అయినాయి. వంట చేయాలన్నా ఏ చేయాలన్నా కానీ చాలా ఇబ్బందులు అవుతుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొంచెం కేర్ఫుల్ తీసుకొని ప్రజల్ని కాపాడాల్సింది కోరుతున్నాం. అది ఇక్కడ వినియోగదారులు అయితే చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా సోషల్ మీడియాలో సిలిండర్లు దొరకట్లేదు, వంట గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో వచ్చినటువంటి పుకార్ల ఫలితము ఇటు ఏజెన్సీల వద్ద చాలామంది కూడా వినియోగదారులు వచ్చి క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే గ్యాస్ ఏజెన్సీ సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే ఒకటే చెప్తున్నారు, గ్యాస్ సిలిండర్ సంబంధించి స్టాక్ ఉందని చెప్పేసి వారు చెప్తున్నప్పటికీ 15 రోజులు 20 రోజులు 1 month అవుతున్నప్పటికీ కూడా గ్యాస్ సిలిండరు ఇంకా రావటం లేదు. వచ్చినట్టు కూడా మెసేజ్ వస్తూ ఉంది, అడగడానికి వస్తాము, ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి, ఎట్లా ఉంది? నేను గ్యాస్ బుక్ చేసి 5 days అయినాయి. ఇంకా గ్యాస్ కొన్ని టైంలో రిలే అవుతుంది అంటున్నారు ఆన్లైన్లో. ఇప్పుడు 5 రోజుల నుంచి కూడా నేను రోజు కొడుతున్నా కానీ ఒక్క రోజు కూడా ఇంకా వస్తున్న వాళ్ళు కూడా వస్తే కూడా వాళ్ళు హోటల్లో అమ్ముకుంటారు, బిలాగ్ అమ్ముకుంటారు 1200, 1500, 1600 కానీ వాళ్ళు ఇంకా ఫోన్ మీ గ్యాస్ వచ్చింది అని కూడా ఫోన్ చేస్తలేరు. అందుకే మేము ఆన్లైన్ బుక్ చేస్తే కూడా చేసి ఇప్పుడు ఇంకా లైన్లో నిలబడుతున్నాం ఒక పొద్దుండి. రైట్, అది ఇక్కడ వినియోగదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక డొమెస్టిక్ సిలిండర్, కమర్షియల్ సిలిండర్ కూడా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. దానివల్లనే కొరత ఏర్పడ్డది. వచ్చినట్టు కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, కానీ రాలేదని చెప్పేసి వినియోగదారులు చెప్తా ఉన్న పరిస్థితి. దీనిపైన ఖచ్చితంగా దీనికి సంబంధించి అధికారులు అయితే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.